కృష్ణా జిల్లా గుడివాడ మార్కెట్ యార్డ్ వద్ద టీడీపీ నేతకు చెందిన లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంపై వైసీపీ నేత దాడి చేశారు. గురువారం రాత్రి కార్యాలయంలోకి చొరబడి ఫర్నిచర్ సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. వైసీపీ నేత లింగం చిట్టిబాబు మరో 15 మంది దాడిలో పాల్గొన్నట్టు ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు గుర్తించారు. కార్యాలయంలో 3 లక్షల నగదు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని ట్రాన్స్పోర్ట్ నిర్వాహకుడు అడుసుమిల్లి శ్రీనివాస్ తెలిపారు. ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. సుమారు 10 గంటల సమయంలో కారు వేసుకుని 2 ఆటోల్లో వ్యక్తులు వచ్చి మా ఆఫీస్ ఎదురుగుండా ఉన్నటువంటి బడ్డీగూడ జీవనాధారం చేసేవాళ్ళం ఇంటి ముందు సామాను పగలు కొట్టి ఫోటోలు పగలు కొడితే ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి బయటకు వచ్చి ఏంటంటే గొడవ చేస్తున్నారు ఏంటని అడిగితే వెంటనే వాళ్ళు కారులో ఉన్న కత్తులు రాడ్లు తీసుకుని లోపలికి వచ్చేపాటికి పక్కన అద్దెకు ఉన్న వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు వెంటనే నాకు ఫోన్ చేశారు. ఆఫీస్ మీదకి వచ్చి ఇట్లా పగలు కొట్టేస్తున్నారు అంతా అనగానే నేను ఫోన్ లో మొత్తం ఓపెన్ చేస్తే మొత్తం గోడ ఎక్కి సీసీ కెమెరాలు పగలగొడతాం, కారు ఎక్కి సీసీ కెమెరాలు పగలగొడతాం, తలుపులు పగలగొడతాం చేస్తున్నారు. 2 ఆఫీసులు పగలగొట్టారు, సీసీ కెమెరాలు పగలగొట్టారు. హార్డ్ డిస్క్ తో సహా లోపల ఎత్తుకెళ్లిపోయి వస్తువులను ధ్వంసం చేసి బీరోలో 3 లక్షల క్యాష్ ఉండాలి, కొన్ని సామాన్లు ఉండాలి, ఎవరికందని వాడు దోపిడీతనంగా తీసుకెళ్లిపోయారు. గుడివాడలో ట్రాన్స్పోర్ట్ కార్యాలయంపై దాడికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి శ్రీనివాసరావుని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసరావు, చెప్పండి, ట్రాన్స్పోర్ట్ కార్యాలయంపై దాడికి సంబంధించి వివరాలేంటి? థ్యాంక్ యూ నరేష. గుడివాడ మార్కెట్ యార్డ్ లో లారీ ట్రాన్స్పోర్ట్ కి చెందిన టీడీపీకి చెందిన కార్యాలయంలో వైసీపీ నేతలు నానా హంగామా సృష్టించారు. వైసీపీ నేత లింగం చిట్టిబాబు అలాగే మరొక 15 మంది అతని అనుచరులు అడుసుమిల్లి శ్రీనివాస్ కి చెందిన లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంపై అర్ధరాత్రి దాడికి తెగబడ్డారు. దీనిలో ఫర్నిచర్ తో పాటు సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. అలాగే ఈ దాడి చేస్తున్న క్రమంలో కొంతమంది స్థానికులు దాడిని అడ్డుకోబోయేందుకు వెళ్లారు. అయితే వారిని కూడా చంపుతామని ఈ లింగం చిట్టిబాబు అనుచరులు బెదిరించడంతో నానా హంగామా సృష్టించారు. ఈ దాడికి సంబంధించిన ఘటనలో దాదాపు 3 లక్షల నగదు అలాగే విలువైన వస్తువులను కూడా ఈ లింగం చిట్టిబాబు అనుచరులు తీసుకెళ్లినట్లు అడుసుమిల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. ఈ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కి గురువారికి సంబంధించి ఈ అడుసుమిల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ లింగం చిట్టుబాబు అలాగే ఈ అడుసుమిల్లి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నా ఈ ఇరు మధ్య కూడా కొంత ఆర్థిక పరమైన, ఎందుకంటే లారీ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి లారీ కిరాయిలు మాట్లాడడం కానీ లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి కూడా ఇరువురు మధ్య కొంత వ్యక్తిగత విభేదాలు అలాగే ఈ ఆర్థిక పరమైన కొన్ని కారణాల వల్ల అర్ధరాత్రి ఈ దాడి జరిగినట్టు కూడా అడుసుమిల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. దీని మీద అడుసుమిల్లి శ్రీనివాస్ గురువాడ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ధన్యవాదాలు శ్రీనివాసరావు.